మన ఫోన్ స్క్రీన్ మీద మన కళ్ళు మాత్రమే కాదు, సైబర్ పోలీసుల డేగ కళ్ళు కూడా ఉన్నాయి. ఎస్, పిల్లల అశ్లీల వీడియోలను చూసిన, షేర్ చేసిన ఇకపై తాట తీస్తామని హెచ్చరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించారు పోలీసులు. పిల్లల అశ్లీల వీడియోలు చూసేవారిపై సైబర్ సెక్యూరిటీ ఉక్కుపాదం మోపడంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 24 మందిని అరెస్ట్ చేసింది. నిందితుల్లో ఇరిగేషన్ శాఖ ఉద్యోగి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా 4 ఏళ్ల చిన్నారిని పోలీసులు కాపాడినట్లు పేర్కొన్నారు. 18 టీమ్స్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ నిర్వహించాయి. నిందితులంతా మిడిల్ క్లాస్ వర్కింగ్ ఉద్యోగులే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో గతంలో ఇదే తరహా నేరాలు చేసి పోలీసులకు చిక్కిన పాత నేరస్తులు కూడా ఉన్నారు. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే పిల్లల అశ్లీల వీడియోలు షేరింగ్ అండ్ వాచింగ్ ఏకంగా 90% పెరిగిందని అటు అధికారులు అంటున్నారు. తెలంగాణలో ఒక్క ఏడాదిలోనే చిన్నారులతో చిత్రీకరించిన ఈ వీడియోలు చూసినటువంటి నిందితుల సంఖ్య 10 పెరిగిందట. 2025లో పిల్లల అశ్లీల వీడియోలు చూసి షేర్ చేసిన వారిపై 875 కేసులు నమోదయ్యాయి. 2024లో 37 మంది అరెస్ట్ అయ్యారు. మరుసటి ఏడాదిలో ఏకంగా 423 మందిని అరెస్ట్ చేశారు. టీనేజర్లే కాదు, 20 ఏళ్లు దాటిన ప్రైవేటు ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇక చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉంది. అమెరికా అయితే పోర్న్ కంటెంట్ చెక్ పెట్టడం కోసం NCMEC పేరుతో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఇండియాలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో ఒప్పందం చేసుకుంది. తప్పిపోయిన చిన్నారుల్ని వెతికి పెట్టడమే కాదు, అటువంటి అనాథ చిన్నారులతో పోర్న్ బిజినెస్ చేసేవాళ్ల ఆట కట్టిస్తోంది NCRB. ఇందుకోసం పకడ్బందీగా ఇంటర్నేషనల్ నెట్వర్క్ కూడా ఏర్పాటైంది. సైబర్ టిప్స్ చిన్నారుల అశ్లీల ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసినా, బ్రౌజ్ చేసినా ఆన్లైన్లో అలర్ట్స్ వచ్చేటువంటి పక్కా వ్యవస్థ అన్నమాట. ఇక సైబర్ టిప్స్ రాగానే IP అడ్రస్ను గుర్తించి దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేస్తుంది. ఇంటర్నెట్లో లింక్ అయిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్ ఇలా దేన్నైనా సరే ట్రాక్ చేస్తుంది. ఇలా సేకరించిన డేటాను ఆయా దేశాల విదేశాంగ శాఖ, హోంశాఖ, రాష్ట్రాల CIDలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు ఫార్వర్డ్ చేస్తారు. సో అమలాపురంలో చూసిన అమెరికాలో ఇట్టే పసిగట్టేస్తారు. ఆ తర్వాత మన పోలీసులే ఇంటికొచ్చి బేడీలేసి లోపలేస్తారు. చిన్నారులకు సంబంధించి అశ్లీల వీడియోలు బ్రౌజ్ చేసినా, చూసినా, అప్లోడ్ చేసినా వెంటనే బుక్ అవుతారు. జాగ్రత్త.